ఇప్పుడు గంగా సింధు నదులు కంప్లీట్ అయినవి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం. రైట్, ఏంటి బ్రహ్మపుత్ర, ఎలా ఎక్కడ పుడుతుంది అనేది ఒకసారి గమనిస్తే సేమ్ ఇందాటి మాదిరే భారతదేశ పటాన్ని ఒకసారి ఊహించుకున్నట్లయితే ఇది భారతదేశ పటం అనుకుంటే జస్ట్ రైట్, ఇది భారతదేశంకు సంబంధించి పైపాటుగా మనం చూస్తే ఇదంతా మనం నేపాల్ అనుకుంటున్నాం. ఆ నేపాల్కు పైన ఉన్న భాగాన్ని టిబెట్ అంటున్నాం. దీన్ని మొత్తం టిబెట్, ఇదంతా కూడా టిబెట్. మరి ఈ టిబెట్లో ఇదో ఇక్కడ మనకి కొన్ని పర్వతాలు విస్తరించినాయని చెప్పినాం. దట్ ఈజ్ కైలాస పర్వతాలు. ఇవి టిబెట్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే టిబెట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ కైలాస పర్వతాలకు ఇదో ఇటువైపున ఒక సరస్సు ఉంది. దట్ ఈజ్ మానస సరోవరం. ఈ మానస సరోవరానికి తూర్పు వైపున, దానికి దగ్గరగా దానికి తూర్పు వైపున ఒక నది జన్మిస్తుంది. ఆ నదియే బ్రహ్మపుత్ర. మరి ఎక్కడ జన్మిస్తుంది అంటే సమ్ అనే ప్రాంతం వద్ద ఇది జన్మిస్తుంది. ఇక్కడ నుంచి జన్మించినది ఇలా వచ్చి ఇలా రావటం జరుగుతుంది. చూడండి, టిబెట్లోని కైలాస పర్వతాలలోని మానస సరోవరానికి దగ్గరగా తూర్పున సంయంగ్డమ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తూ ఉంది. అక్కడ నుంచి సుమారు 1700 కిలోమీటర్ల తూర్పుకు ప్రయాణించిన పిమ్మట అరుణాచల్ ప్రదేశ్లోని జితోలా అనే ప్రాంతం వద్ద ఇది ఇండియాలోకి ప్రయాణిస్తూ ఉంది. మరి అక్కడ నుంచి ఇలా చూడండి, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అక్కడి నుంచి అస్సాంలోకి వస్తుంది. అస్సాంలోకి ప్రయాణించే ప్రాంతం ఏదంటే సాతియా అనే ప్రాంతం వద్ద అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఇది మెలికలు తిరగడం అంటే వంపులు తిరగడం చేస్తుంది. ఇలా తిరుగుతూ కొంత దూరం వచ్చిన తర్వాత అది రెండుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన మళ్ళీ కలియడంతో ఆ మధ్యలో ఒక దీవిని ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన తర్వాత ఇదో ధూబ్రీ అనే ప్రాంతం వద్ద అస్సాంను వదిలి అది బంగ్లాదేశ్లోకి ప్రయాణించడం జరుగుతుంది. అస్సాంను వదిలి బంగ్లాదేశ్లోకి ప్రయాణిస్తుంది. సో ఈ ధూబ్రీ అంటే సాతియా టు ధూబ్రీ వరకు ఇది అస్సాం రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. అంతకుముందు ఎక్కడ ప్రయాణిస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రయాణిస్తుంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మరియు ఇక్కడ అస్సాం అని పిలుచుకుంటాను. అంటే రెండు రాష్ట్రాల గుండా ప్రయాణించి చివరికి ఎక్కడికి పోతుంది?
బంగ్లాదేశ్లోకి వెళ్తూ ఉంది. మరి ఇక్కడ నుంచి మనకు ఒక నది వస్తుంది కదా, దట్ ఈజ్ గంగా నది కూడా రెండుగా విడిపోయి ఒకటి ఇలా వెళ్తుందని చెప్పినాం, ఒకటి ఇలా వస్తుందన్నాం. మరి ఇలా వచ్చిన దీనితోటి వచ్చి ఇదో ఇలా కలిసి ఈ రెండు కలిసినాక ఏమవుతాయన్నాం, మేఘనా నదిగా మారతాయి. ఇక్కడ మేఘనా అని మనం చెప్పుకోవటం జరిగింది. మరి ఇక్కడ బంగ్లాదేశ్లోకి వచ్చిన దీన్ని ఏమంటున్నారంటే జమునా అని పిలుస్తున్నారు, జమునా అని పిలుస్తున్నారు. మరి గంగా నదిని ఇక్కడ ఏమంటున్నారు, పద్మ అని పిలుస్తున్నారు. మరి పద్మ మరియు జమునాలు కలిస్తే మనకి ఏమవుతుందమ్మా, మేఘనగా మరి ఎక్కడికి పోతుంది, బంగాళాఖాతంలో కలియటం జరుగుతుంది. ఇది గంగా నది. మనకు ఇక్కడ గంగా నిన్న చెప్పుకోవడం జరిగింది. దాని పక్కన పెడితే మనం చెప్పుకునేది ఇప్పుడు బ్రహ్మపుత్ర నది గురించి. సో ఇది టోటల్గా ఏది బ్రహ్మపుత్ర నది యొక్క స్ట్రక్చర్. ఇక్కడ టిబెట్లోని కైలాస పర్వతాలలోని మానస సరోవరం అనేటువంటి ఒక మంచినీటి సరస్సుకు తూర్పున సంయంగ్డమ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. అక్కడ నుంచి సుమారు 1700 కిలోమీటర్ల పొడవున తూర్పుకు ప్రయాణిస్తూ ఉంది. అలా ప్రయాణించిన పిమ్మట భారతదేశంలోకి జితోలా అనే ప్రాంతం వద్ద అది ఎంటర్ అవుతుంది. మరి అక్కడే ఒక ఎత్తైన శిఖరం కనిపిస్తుంది. ఏదో ఈ ప్రాంతంలోనే మనకు ఒక శిఖరాన్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఆ శిఖరం పేరేమిటి అంటే నామ్చా బర్వా శిఖరం. ఈ నామ్చా బర్వా శిఖరం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నామ్చా బర్వా, ఈ నామ్చా బర్వా శిఖరం వద్ద ఇది మొదటిసారిగా చూడండి యూటర్న్ అవుతుందా, ఇక్కడ మొదటిసారిగా యూటర్న్ అవుతుంది. ఈ క్వశ్చన్ ప్రీవియస్లో మనకి అడిగినాడు. సో బ్రహ్మపుత్ర నది మొదటిసారిగా యూటర్న్ ఎక్కడ తీసుకుంటుంది అంటే నామ్చా బర్వా పర్వతం వద్ద మొదటగా యూటర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రయాణించి సాతియా అనే ప్రాంతం వద్ద అస్సాంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అస్సాంలో ప్రయాణిస్తూ అస్సాంలోని ఎర్ర నేలల గుండా ప్రయాణిస్తూ ఆ మైదానాలలో ఇది వేగం పూర్తిగా తగ్గిపోయి వంకర్లు తిరుగుతూ ప్రయాణిస్తుంది. అలా వంకర్లు తిరుగుతూ ప్రయాణించి చివరికి జోర్హాట్ అనే ప్రాంతం వద్ద, ఈ జోర్హాట్, దీన్ని జోర్హాట్ అనేటువంటి సిటీ ఉంటుంది అక్కడ, ఆ జోర్హాట్ అనే సిటీ వద్ద రెండుగా విడిపోతూ ఉంది. అలా రెండుగా విడిపోయి మళ్ళీ 100 కిలోమీటర్ల దిగువన మళ్ళీ ఏమవుతున్నాయి, కలుస్తూ ఉన్నాయి. కలియడంతో ఇదో మధ్యలో భాగం ఒక దీవిగా ఏర్పడింది. ఆ దీవిని మజూలీ దీవి అని పిలుస్తాం. సో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నదీ ఆధారిత దీవి మజూలీ. ఆ మజూలీ దీవిని ఏర్పాటు చేసి అటు నుంచి కొంత దూరం ప్రయాణించిన పిమ్మట ధూబ్రీ అనే ప్రాంతం వద్ద అది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. మరి బంగ్లాదేశ్లో దీనిని ఏమంటున్నాము అంటే జమునా నది అని పిలుస్తున్నారు. మరి బంగ్లాదేశ్లోకి వచ్చిన గంగా నదిని ఏమంటున్నాం, పద్మ. మరి జమునా పద్మ నదులు రెండు బంగ్లాదేశ్లోని గులందో అనే ప్రాంతం వద్ద కలిసి, గులందో అనే ప్రాంతం వద్ద రెండు కలిసి మేఘనా నదిగా మారి ఆ తరువాత డాకిన్ షాబాజ్పూర్ అనే ప్రాంతం వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. డాకిన్ షాబాజ్పూర్ ఇక్కడ రాస్తాను చూడండి, అక్కడ రాయడానికి వీల్లేదు. ఈ డాకిన్ షాబాజ్పూర్ అనే ప్రాంతం వద్ద ఈ నది, మేఘనా నది బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. మరి ఇది దీని యొక్క స్ట్రక్చర్. మరి బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2900 కిలోమీటర్స్, 2900 కిలోమీటర్లు. మరి ఇండియాలో దీని పొడవు ఎంత అంటే 895 కిలోమీటర్స్గా దీన్ని పిలుచుకుంటూ ఉన్నాం. 895 కిలోమీటర్లు. రైట్. మరి భారతదేశంలో అంటే ఎన్ని దేశాల గుండా వెళ్తుంది మా, టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్. సో ఇలా 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఓన్లీ 2 రాష్ట్రాలు మాత్రమే వెళ్తుంది. దట్ స్టేట్స్ వచ్చేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం అలాగే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. రైట్. ఇది మనకు ఇక్కడి వరకు. మరి భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతం
వద్ద ఎక్కడ వస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, ఇండియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే జితోలా, అలాగే అస్సాంలోకి ఎక్కడ అంటే సాతియా, మరి బంగ్లాదేశ్లోకి ఎక్కడ అంటే ధూబ్రి అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తూ ఉంది. మరి దీనికి గల పేర్లు ఏమున్నాయనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు చూడాలి. ఏం పేర్లు ఉన్నాయి దీనికి అంటే చూడండి, టిబెట్లో దీన్ని స్తాంగ్ఫో అని పిలుస్తారు. స్తాంగ్ఫో అని పిలుస్తారు. టిబెట్లో స్తాంగ్ఫో అని పిలుస్తారు. స్తాంగ్ఫో అనగా అర్థం ఏంటంటే శుద్ధి చేయువాడు అని అర్థం. మరి అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారో, అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సింపుల్గా చూస్తే దిహాంగ్ అని పిలుస్తారు. మరి అస్సాంలో దీనికి గల పేర్లు ఏమిటంటే సైడాంగ్ అని పిలుస్తారు. రెడ్ రివర్ అని పిలుస్తారు. ఎందుకు రెడ్ రివర్ అంటున్నారంటే చూడండి మా, అస్సాంలో ఎర్ర నేలల పైన ప్రయాణిస్తుంది, ఎర్ర నేలల మీద ప్రయాణిస్తుంది, కావున దీన్ని రెడ్ రివర్ అని పిలుస్తున్నారు. అస్సాంలోని ఈ సాతియా అనే ప్రాంతాన్ని దాటిన తరువాత దీనిని లోహిత్ అనేటువంటి ఉపనది కలుస్తుంది. ఇంకొక సైడ్ నుంచి మానస్ అనేటువంటి ఉపనది కలుస్తుంది. సో ఈ లోహిత్ మానస్ నదులు కలిసిన పిమ్మట దీన్ని ఏమంటారంటే చూడండి, బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. లోహిత్ మరియు మానస్ నదులు అస్సాంలో ఈ నదిని అంటే దీన్ని కలిసినప్పుడు దానిని అక్కడ నుంచి బ్రహ్మపుత్ర అంటారు. క్వశ్చన్ అడుగుతాడు, బ్రహ్మపుత్ర నదిని ఆ పేరుతో ఏ ప్రాంతంలో పిలుస్తారు అంటే సాతియా నుంచి ధూబ్రి వరకు గల ఈ నదిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు రియల్గా. సో రైట్, ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి బంగ్లాదేశ్లో దీన్ని ఏమంటున్నారు అంటే బంగ్లాలో దీన్ని జమునా అని పిలుస్తున్నారు. జమునా అని పిలుస్తున్నారు. తర్వాత పద్మతో కలిసినాక దానిని ఏమంటున్నారు అంటే మేఘన అని పిలుస్తున్నారు. పద్మతో కలిసినాక మేఘన అని పిలవటం జరుగుతుంది. ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. మరి దీని పొడవేందో తెలుసుకున్నాం, దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకున్నాం. ఇంకా ఏమున్నాయంటే చూడండి, ఇది అస్సాం మైదానాలలో ఇలా వంకర్లు తిరుగుతూ ప్రయాణించడం వలన ఇది ఆక్స్బౌ లేదా మియాండర్ సరస్సులను ఏర్పాటు చేస్తుంది. ఆక్స్బౌ లేదా మియాండర్ సరస్సులను ఏర్పాటు చేస్తుంది. ఆక్స్బౌ లేదా వీటిని మియాండర్ సరస్సులు. సో ఏంటి అంటే ఎద్దడుగు సరస్సులని కూడా పిలుస్తారు. ఎద్దడుగు సరస్సులు అని కూడా పిలుస్తారు. రైట్, ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఎద్దడుగు లేదా ఏంటి ఎద్దడుగు లేదా ఆక్స్బౌ లేదా మియాండర్ అంటే నది వంకర్లు తిరగడం వలన ఏర్పడిన సరస్సులు. ఇలా ఒక నది ఇలా ప్రయాణించినప్పుడు ఇలా వంకర్లు తిరగడం వలన ఏమవుతుంది అంటే ఆ వంకర తిరిగే ఈ ప్రాంతంలో ఎక్కువ లోతుకు కోసుకపోవడం జరుగుతుంది. ఒక పెద్ద గుంతలాగా ఏర్పడుతుంది. అలా లోతైన గుంత ఏర్పడడం వలన తర్వాత అంటే నది ఎండిపోయిన తర్వాత కూడా అక్కడ నీరు కనిపించి ఒక సరస్సులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏర్పడిన సరస్సులనే మనం ఏమంటున్నాం అంటే ఎద్దడుగు లేదా మియాండర్ సరస్సులు అని చెప్పి పిలుస్తున్నాం. ఆ నది వంకరలలో సరస్సులు ఏర్పడతాయి. ఆ సరస్సులనే మనం సింపుల్గా చెప్పాలంటే ఆక్స్బౌ లేదా మియాండర్ అంటున్నాం. ఇదే విధంగా ఇంకొక విధంగా చూస్తే దీనిని మరొక విధంగా చూస్తే చూడండి, ఈ నది ఇలా ప్రయాణిస్తున్న క్రమంలో ఇలా ప్రయాణిస్తుంది వంకర్లు తిరుగుతూ. ఒక్కొక్కసారి ఇలా ప్రయాణించిన నది మరొకసారి ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చినప్పుడు అది తన వంకర్లను వదిలేస్తుంది. అదో ఆ పక్కన ఉన్న దాన్ని వదిలేసి ఇలా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించి
వేరే మార్గంలోకి అది మారిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇలా ఫస్ట్ వెళ్ళిన దాంట్లో వెళ్ళకుండా ఇక్కడి నుంచే టర్న్ కావడం జరిగింది. సో దాంతో ఇది గ్యాప్ ఏర్పడి ఈ మధ్యలో భాగం ఇదంతా కూడా లోతుగా ఉండి ఇక్కడ ఒక సరస్సు ఏర్పడుతుంది. రైట్, ఇలా ఒక సరస్సు ఏర్పడడం జరుగుతుంది. ఇదో ఇక్కడ కూడా ఇలా నది తన వంకరులను వదిలివేయటం వలన ఏర్పడిన సరస్సులను కూడా మనం ఏమంటామంటే ఆక్స్బౌ లేదా మియాండర్ సరస్సులని పిలుస్తాం. నది తన వంకర్లను విసర్జితం చేయటం వలన ఇవి ఏర్పడతాయి, లేదా నది తన వంకర్లలో లోతైన భాగాలను ఏర్పరచడం ద్వారా అక్కడ నీరు నిలబడి సరస్సులుగా కూడా ఏర్పడతాయి. సో వాటిని ఆక్స్బౌ లేదా మియాండర్ అని పిలుస్తున్నాం. భారతదేశంలో ఆక్స్బౌ సరస్సులను అత్యధికంగా ఏర్పాటు చేసే నది ఏదంటే ఒక బ్రహ్మపుత్రనే. అది కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. సో కావున గుర్తుంచుకోండి, వీటికి డెఫినేషన్ ఏంటి? ఆక్స్బౌ సరస్సులు అంటే నది వంకరుల విసర్జితం వలన ఏర్పడిన సరస్సులు. నది వంకరుల విసర్జితం వలన ఏర్పడిన సరస్సులు. రైట్, నెక్స్ట్ చూస్తే మరి ఈ బ్రహ్మపుత్ర నది జోర్హాట్ అనే ప్రాంతం వద్ద రెండుగా విడిపోతుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి విడిపోయి మళ్ళీ దిగువన ఏమవుతుందమ్మా, కలిసిపోతూ ఉంది. సో ఇది అనుకుంటే ఇండెక్స్లో చూద్దాం. ఇక్కడ విడిపోయింది, ఇక్కడ వరకు వచ్చిన ఈ నది ఇక్కడ విడిపోయింది, మళ్ళీ కిందికి వచ్చి ఏమవుతుంది, ఇది నది ఇక్కడికి వచ్చి విడిపోయింది. ఇటువైపున ఒక నది కనిపిస్తుంది. సుమారు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, రెండు కలిసిపోయి ఇలా ప్రయాణిస్తున్నాయి. మరి ఇక్కడ నీరు ప్రయాణిస్తుంటుంది, ఇక్కడ నీరు ప్రయాణిస్తుంది. రైట్, ఇలా నీరు ప్రయాణిస్తుంది. మధ్యలో మాత్రం ఏముంది, భూమి ఉంది. ఇలా ఇక్కడ విడిపోయి రెండుగా విడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన కలియడంతో మధ్యలో భూభాగం మిగిలిపోతుంది. మరి ఇటువైపున నీరు ఉంది, ఇటువైపున అన్ని వైపులా దీనికి నీరు ఉంది కాబట్టి ఇది ఒక దీవి, అంటే దీవిలాగా ఏర్పడుతుంది. ఇదొక దీవి. మరి అలా ఏర్పడినటువంటి ఆ దీవినే మనం అక్కడ ఏమంటున్నాం, మజూలి అనే పేరు పెట్టుకోవడం జరిగింది. మరి దేని వలన ఏర్పడింది, నది విడిపోయి మళ్ళా కింద కలియడంతో ఏర్పడింది, అంటే నది వలన ఏర్పడింది. కావున దీన్ని నది ఆధారిత దీవి అని, రివర్ బేస్డ్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ నది ఆధారిత దీవి. మరి ఇలాంటి దీవి ప్రపంచంలో ఉన్నాయంటే దండిగా ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఇలాంటి దీవులలో అతి పెద్ద దీవి ఏదంటే ఈ మజూలి దీవినే. ఏంటి క్వశ్చన్ అంటే చూడండి, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలి దీవి. సుమారు 1251 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది అస్సాంలో అని చెప్పి చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి. మరి ఈ దీవి ఒక జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది. సో దేశంలో అతిపెద్ద నది ఆధారిత జిల్లా అంటే దీవి జిల్లా, నది ఆధారిత దీవి జిల్లా ఏదంటే ఒక మజూలినే. ఒక దీవిని ఒక డిస్ట్రిక్ట్గా ప్రకటించడం జరిగింది. అట్ ది రైట్ టైం ఈ మజూలి దీవిలో గోపికా లీలా అనేటువంటి ఉత్సవాలు చాలా ఫేమస్గా జరుగుతాయి. గోపికా లీలా అనేటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అక్కడ నివసించే గిరిజనులు చాలా గొప్పగా నిర్వహించుకుంటారు. ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, ఇది బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన పూర్తి అంశాలు. రైట్, బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఏమున్నాయి నెక్స్ట్ అనేది చూస్తే, బ్రహ్మపుత్ర నది ఉపనదులను ఒకసారి గమనిస్తే ఏమున్నాయంటే లోహిత్, మానస్, దిహాంగ్, దిబాంగ్, గంగాధర్, తీస్తా, బరాకర్, ధన్సిరి, సుబాన్సిరి, బేల్సిరి, ఇవి తామూర్, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉపనదులు.
సో వీటిలో లోహిత్, మానస్, దిబాంగ్, దిహాంగ్, గంగాధర్, టీస్తా, బరాకర్, ధన్సిరి, సుబాన్సిరి, బేల్సిరి, తామూర్ అనేవి మన బ్రహ్మపుత్ర ఉపనదులుగా చెప్పుకుంటున్నాం. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ లోహిత్, అలాగే మానస్, దిబాంగ్లను గుర్తుంచుకోవాలి. టీస్తాను బాగా గుర్తుంచుకోవాలి. ఈ టీస్తా నదిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండి ఆ టీస్తా నదికి దాని గురించి ఇప్పుడు చూద్దాం. టీస్తా నది చూస్తే ఎక్కడ జన్మిస్తుందంటే టిబెట్లోని చీతము లేదా చితము అనే సరస్సు వద్ద జన్మించి అక్కడి నుంచి వచ్చి నేరుగా ఏదో దీన్ని కలిసిపోతూ ఉంది. సో అక్కడి నుంచి వచ్చి నేరుగా బ్రహ్మపుత్ర నదిని కలుస్తూ ఉంది. మరి ఈ టీస్తా నది ఒకప్పుడు ఎలా ఉండేదంటే చూడండి, ఇలా వచ్చి దీనిని కలిసేది, అంటే ఇక్కడ గంగా నదిని కలిసేది. ప్రజెంట్ ఏమైంది, బ్రహ్మపుత్ర నదిని కలుస్తూ ఉంది. సో టీస్తా నది 1887 1887 కంటే ముందు గంగా నది ఉపనదిగా ఉండేది. మరి ప్రస్తుతం అది దేనికి ఉపనదిగా ఉంది అంటే బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ఉంది, అంటే మార్పు చెందింది. మరి 1887 కంటే ముందు గంగా నదికి ఉపనదిగా ఉన్న ఇది తర్వాత కాలంలో ఏమైంది, బ్రహ్మపుత్ర ఉపనదిగా మారింది. కారణం ఏమిటి అంటే టీస్తా నది ప్రాంతంలో 1887లో ఒక భూకంపం సంభవించడం జరిగింది. సో 1887లో వచ్చిన భూకంపం కారణంగా టీస్తా నది తన ప్రవాహ దిశను మార్చుకొని బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారటం జరిగింది. అందుకారణంగా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమని క్వశ్చన్ అడగచ్చు అంటే, ఒకప్పుడు గంగా నదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారిన నది ఏదని అడుగుతాడు. ఏంటంటే టీస్తా నది, రైట్. అలాగే మరొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ బ్రహ్మపుత్ర నదికి అనేక వరదలు సంభవిస్తుంటాయి అస్సాం ప్రాంతంలో. కావున అంటే బ్రహ్మపుత్ర నది వలన అస్సాంలో ఎక్కువగా వరదలు సంభవిస్తాయి. బ్రహ్మపుత్ర నది వలన అస్సాంలో ఎక్కువగా వరదలు సంభవిస్తాయి. ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా ఈ బ్రహ్మపుత్ర నదికి వరదలు సంభవించి సుమారు 18 మంది ఏమో చనిపోయినట్టుగా మనకు న్యూస్ వస్తుంది. సో కావున బ్రహ్మపుత్ర నదికి వరదలు సంభవిస్తాయి. మరి అలా వరదలు సంభవించిన కారణంగా దీన్ని ఏమంటున్నారంటే అస్సాం దుఃఖదాయిని, అస్సాం దుఃఖదాయిని, షారో ఆఫ్ అస్సాం అని పిలుస్తారు, షారో ఆఫ్ అస్సాం అని పిలుస్తారు, రైట్. మరి ఇవి దీనికి సంబంధించినవి. మరి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై అత్యంత పొడవైన రైలు రోడ్డు బ్రిడ్జ్ కలదు. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై బోగీబీల్ అనేటువంటి అతి పొడవైన రైలు రోడ్డు బ్రిడ్జ్ కలదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే దీని ఉపనది అయినటువంటి లోహిత్ నదిపై అస్సాంలో భూపెన్ హజారికా సేతు అనే అతి పొడవైన రోడ్డు బ్రిడ్జ్ కలదు. ఎక్కడ అంటే అస్సాంలో ఇది మనం చెప్పుకోవచ్చు. 9150 మీటర్ల పొడవు కలిగి ఇది ఉంటే ఇది 4945 మీటర్ల పొడవును కలిగి ఉంది. సో కావున ఈ రెండు బ్రిడ్జ్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నది ఉపనది అయినటువంటి లోహిత్ నదిపై భూపెన్ హజారికా అనేటువంటి ఒక బ్రిడ్జ్ కలదు. ఇది రోడ్డు బ్రిడ్జ్, అతి పొడవైన, భారతదేశంలో అతి పొడవైన రోడ్డు బ్రిడ్జ్. అలాగే బ్రహ్మపుత్ర నదిపై బోగీబీల్ అనే బ్రిడ్జ్ అస్సాంలో కలదు. ఇది దేశంలో అతి పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ రెండింటిని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, రైట్. ఇది మనకు గుర్తు. మరి బ్రహ్మపుత్ర నది వలన ఏ నేషనల్ పార్కు ఎక్కువగా వరదలకు గురవుతుంది అంటే బ్రహ్మపుత్ర నది వలన వరదలకు గురయ్యేటువంటి పార్క్ వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పి గుర్తుంచుకోవాలి, రైట్. అలాగే బ్రహ్మపుత్ర నది ఒడ్డున గల నగరాలు ఏంటి అంటే సాతియా, దిబ్రూగర్,
సాతియా ఒకటి, దిబ్రూగర్ ఒకటి, దిబ్రూగర్, గౌహతి, జోర్హాట్, ధూబ్రి, ఇవి ఈ నది ఒడ్డున గల నగరాలు. రైట్, ఇది మనకు బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన అంశాలు. వెల్కమ్ టు సిటిఎస్ ఆన్లైన్ క్లాసెస్. రైట్, నదీ వ్యవస్థలో భాగంగా ఇంతవరకు హిమాలయ నదుల గురించి చూసాము. ఇప్పుడు ద్వీపకల్ప నదీ వ్యవస్థలో మొదటగా గోదావరి నది గురించి చూద్దాం. గోదావరి, మరి గోదావరి నది పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మనం ఇప్పుడు చర్చించుకోవాలి. మొదటగా చూస్తే ఎక్కడ జన్మిస్తుంది గోదావరి అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇదో ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో జన్మిస్తుంది. అంటే ఈ భాగంలో మనకు కొన్ని పర్వత శ్రేణులు కనిపిస్తాయి. దట్ ఈజ్ పశ్చిమ కనుమలు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని త్రయంబకేశ్వరం అనేటువంటి ప్రాంతం వద్ద గల బీలే అనే సరస్సు నుంచి జన్మిస్తుంది. బీలే అనే సరస్సు నుంచి జన్మిస్తుంది. సో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమలలో గల త్రయంబకేశ్వరం అనేటువంటి ప్రాంతంలో గల బీలే సరస్సు నుంచి జన్మిస్తుంది. ఇదో ఇక్కడ జన్మిస్తుంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టుకొని మహారాష్ట్ర, అటు పిమ్మట తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లలోకి ప్రయాణించి ఇక్కడ కలిసిపోతూ ఉంది. సో రైట్, ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరంగా చెప్పుకుంటూ ఉన్నాం. 7 శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. రైట్, ప్రవహించే రాష్ట్రాలు ఏమున్నాయంటే మహారాష్ట్రలో ప్రయాణిస్తుంది, తెలంగాణలో ప్రయాణిస్తుంది, అట్ ది సేమ్ టైం ఛత్తీస్గఢ్ బోర్డర్లో ప్రయాణిస్తుంది, అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా ప్రయాణిస్తూ ఉంది. ఈ విధంగా 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ ఉంది. పుట్టేదేమో బీలే అంటే త్రయంబకేశ్వరం వద్ద గల బీలే సరస్సు నుంచి, అక్కడ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీల గుండా ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణించే రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోవాలి, లేదా ప్రవహించే రాష్ట్రాలు. ఇవి ప్రవహించే రాష్ట్రాలు. రైట్, ప్రవహించే రాష్ట్రాల గురించి మనం చెప్పుకున్నాం. మరి దీని యొక్క పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రాలు 7 ఉన్నాయి. ఇవి ఆ 7 గురించి చూడాలి. 1 మహారాష్ట్ర అయితే, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 తెలంగాణ, 5 ఆంధ్రప్రదేశ్, 6 కర్ణాటక, 7 వచ్చేసి ఒడిస్సా, కర్ణాటక అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. మరి ఎక్కడెక్కడ ఎంతెంత ప్రయాణిస్తుందో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కలదు. సో 48.6% ఇక్కడ ప్రయాణిస్తూ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో 10.1%, ఛత్తీస్గఢ్ 10.9%, అలాగే తెలంగాణలో
8%, ఏపీలో 4.5%, ఒడిశాలో 5.4%, కర్ణాటకలో 1.4% ఇవి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇవి మనం ఇక్కడ గమనించవలసినటువంటి, అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? మహారాష్ట్రలో ఎక్కువ. మరి ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉందంటే మహారాష్ట్ర. తక్కువ పరివాహక ప్రాంతం కలిగినది కర్ణాటక. మరి రెండో స్థానంలో ఉన్నది ఏదంటే తెలంగాణ. తెలంగాణలో రెండవ అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రంగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇలా ఈ 7 రాష్ట్రాల గుండా ఇది ప్రయాణిస్తూ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. సో ప్రవహించే రాష్ట్రాలు అయితే 4, కానీ పరివాహక ప్రాంతం అంటే దానికి నీరు వచ్చి చేరే ప్రాంతం మాత్రం 7 రాష్ట్రాల్లో కలదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. మరి దీని యొక్క మొత్తం పరివాహక ప్రాంతం ఎంత అంటే 812 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే 3,12,812 చదరపు కిలోమీటర్లు. మరి ఇంత పరివాహక ప్రాంతం కలిగి ఉంది. రైట్. మరి ఇంకొక విషయాన్ని గమనిస్తే దీని యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్లు. మరి ఏపీలో ఇప్పుడు ఎంత ఉందంటే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తే, తెలంగాణలో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే చూడండి 520 కిలోమీటర్స్ ప్రయాణిస్తూ ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత 770 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 770 కిలోమీటర్స్ మనకి ప్రయాణిస్తూ ఉంది. సో ఇది దీనికి సంబంధించిన అంశాలు. మరి మనం ఇక్కడ 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశంలో లేదా ద్వీపకల్పంలో ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది ఏదంటే గోదావరి, అతి పొడవైన నది ఏదంటే గోదావరి అని చెప్పుకుంటున్నాం. ద్వీపకల్ప నదీ వ్యవస్థలో లేదా దక్షిణ భారతదేశంలో పెద్దది పొడవైనది ఏది అంటే గోదావరి నది. మరి గోదావరి నది మొత్తం పొడవంతే 1465 కిలోమీటర్స్ అని చెప్పినాం. మరి ఇది ఏపీలోకి ఎక్కడ ప్రయాణిస్తుంది? తెలంగాణలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది? తెలంగాణలోకి ప్రయాణించే ప్రాంతం ఏదంటే కందుకుర్తి అనే ప్రాంతం వద్ద ఇది ఎంటర్ అవుతుంది. ఇది ఎందులో ఉందంటే నిజామాబాద్ జిల్లాలో కలదు. నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ఇది తెలంగాణలోకి మొదటిసారిగా ఎంటర్ అవుతూ ఉంది. మరి తెలంగాణలో ఇది ప్రవహిస్తూ ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి అనేది చూస్తే, ఫస్ట్ నిజామాబాద్, రెండోది నిర్మల్, 3 మంచిర్యాల, 4 జగిత్యాల, 5 పెద్దపల్లి, 6 భూపాలపల్లి, 7 ములుగు, 8 కొత్తగూడెం. ఈ 8 జిల్లాల గుండా తెలంగాణలో ప్రయాణిస్తూ ఉంది. మరి అటు పిమ్మట అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే చూడండి ఏపీలోకి. మరి ఏపీలో ఎన్ని జిల్లాల్లో ప్రయాణిస్తుందంటే 2 జిల్లాలు. తూర్పు గోదావరి, రెండోది పశ్చిమ గోదావరి. ఈ 2 జిల్లాల గుండా ప్రయాణిస్తూ ఉంది. రైట్. ఈ 2 జిల్లాల గుండా ప్రయాణించే ప్రాంతంలో మరి ఏపీలోకి ప్రవహించే ప్రాంతం ఏదంటే బోర్గంపాడు అనేటువంటి ప్రాంతం వద్ద ఇది ఏపీలోకి ఎంటర్ అవుతుంది. బోర్గంపాడు అనేటువంటి ప్రాంతం వద్ద ఏపీలోకి ఎంటర్ అవుతుంది. రైట్. ఏపీలో 2 జిల్లాల గుండా ప్రయాణిస్తూ ఉంది. రైట్. ఇది పోలవరంను దాటిన తర్వాత, ధవళేశ్వరంను దాటిన తర్వాత 7 శాఖలుగా విడిపోతూ ఉంది. 7 శాఖలుగా ఏపీలోని ధవళేశ్వరం అనే ప్రాంతాన్ని దాటిన తర్వాత 7 చిన్న శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. మరి ఆ 7 చిన్న శాఖలు ఏంటో మనం దీన్ని గుర్తుంచుకోవాలి. గోదావరి యొక్క 7 బ్రాంచ్లు, స్ట్రీమ్ బ్రాంచ్లు ఏమున్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. 7 శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. అవి శాఖ,
సముద్రంలో కలిసే ప్రాంతం, సముద్రంలో కలిసే ప్రాంతం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ వన్ గౌతమి. మరి గౌతమి ఎక్కడ కలుస్తుందంటే యానాం వద్ద సముద్రంలో కలుస్తుంది. రెండోది వశిష్ట, అంతర్వేదిలో కలుస్తుంది, అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. మూడు వైనతేయ, కోమరగిరి అనే ప్రాంతం వద్ద సముద్రంలో కలుస్తుంది. నాలుగు ఆత్రేయ. ఈ ఆత్రేయ అనేది చూడండి ఎక్కడ కలుస్తుందంటే విడిపోయిన ఏదో ఇది వైనతేయ ఇలా వెళ్తూ ఉంటే ఆ వైనతేయ నుంచి ఇక్కడ వెళ్ళిపోయినది మధ్యలో వచ్చి మళ్ళీ వైనతేయలోనే కలుస్తూ ఉంది. అంటే ఆత్రేయ అనేది ఎందులో కలుస్తుంది, పోయి వైనతేయలో కలిసి కొమరగిరి వద్ద సముద్రంలో కలిసిపోతుంది. వైనతేయతో కలిసి మళ్ళా మధ్యలో దాంతో కలిసిపోతుంది. ఐదు కౌశిక అని పిలుస్తున్నాం. మరి కౌశిక ఎందులో కలుస్తుందంటే వశిష్ఠలో కలిసి తర్వాత అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. అంటే సేమ్ దాని మాదిరే ఈ పై భాగంలో ఇక్కడ వశిష్ఠ ఇలా వెళ్తూ ఉంటే అక్కడ నుంచి విడిపోయినది ఇలా పోయి వశిష్ఠతో కలుస్తూ ఉంది. నెక్స్ట్ ఆరోది తుల్య, ఏడోది భరద్వాజ. ఈ రెండు బెండమూరు లంక అనే ప్రాంతం వద్ద సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. అంటే బెండమూరు లంకకు ఒకవైపున తుల్య కలిస్తే మరొక వైపున భరద్వాజ అనేవి సముద్రంలో కలుస్తున్నాయి. సో ఈ 7 శాఖలుగా గోదావరి విడిపోయి సముద్రంలో కలుస్తుంది. ఆ 7 శాఖలలోని మొదటి 2 శాఖలైన ఈ 2 గౌతమి వశిష్ఠ శాఖల మధ్య గల గోదావరి ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు. కోనసీమ అని పిలుస్తారు. అంటే గౌతమి వశిష్ఠ శాఖల మధ్య గల భూభాగాన్ని మనం ఏమని పిలుస్తున్నామో కోనసీమ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇది గోదావరి నదికి సంబంధించినటువంటి అంశాలు. మరి గోదావరి నదికి ఏమని పేర్లు ఉన్నాయి, ఇతర పేర్లు ఏమున్నాయంటే చూడండి, గోదావరి నదికి కొన్ని పేర్లు కలవు. ఆ పేర్లను మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ దీనిని దక్షిణ గంగా లేదా సౌత్ గంగా అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తున్నారు దక్షిణ గంగా అంటే చూడండి, దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది ఏదంటే గోదావరి, భారతదేశంలో పెద్ద నది ఏదంటే గంగా. సో కావున గంగా నదిని పోలిన దక్షిణ భారతదేశంలోని నది ఏదంటే గోదావరి. కావున దీనిని గంగా నది, దక్షిణ గంగా నది అని పిలుస్తూ ఉన్నారు. ఇక రెండో అంశానికి వస్తే వృద్ధ గంగా అంటారు. వృద్ధ గంగా, ఓల్డ్ గంగా అంటారు ఇంగ్లీష్లో. మరి ఏంటి వృద్ధ గంగా లేదా ముసలి గంగా అంటే భారతదేశంలో అతి పురాతన నది ఏదంటే గోదావరి. సో ఓల్డెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం. అందుకే దీన్ని వృద్ధ గంగా, అంటే వయస్సు ఎక్కువగా కలిగింది, అందరికంటే ముందు ఏర్పడిన నది, అందుకే దీన్ని వృద్ధ గంగా అంటున్నారు. రైట్. మూడో అంశానికి వస్తే దీన్ని తెలివాహ నది అని పిలుస్తున్నారు. తెలివాహ నది అని ఎక్కడ దీనిని ప్రస్తావించినారు అంటే టాలమీ గ్రంథాలలో ఈ నదిని తెలివాహ నదిగా ప్రస్తావించడం జరిగింది. అందుకే దీన్ని ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. రైట్. నెక్స్ట్ నాలుగో అంశాన్ని తీసుకుంటే పోయటిక్ రివర్ అని పిలుస్తున్నారు. ఏంటి పోయటిక్ రివర్ అంటే చూడండి, ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో అనేక మంది కవులు జన్మించటం వలన
ఆ కవులు ఈ గోదావరి నదిని ఆధారంగా చేసుకుని అనేక కవిత్వాలు రాయటం వలన దీనికి పోయటిక్ రివర్ అనే పేరు సంభవించినది. ఇలా దీనికి వివిధ పేర్లు మనకు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే దీని ఉపనదుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. సో రైట్, నెక్స్ట్ ఉపనదులు, గోదావరి ఉపనదులు అని చూద్దాం. గోదావరి నదికి ఇలా ఉపనదులు ఏమున్నాయంటే 2 రకాల ఉపనదులు దీనికి మనం చెప్పుకోవాలి. ఒకటి కుడివైపున కలిసే ఉపనదులు, 2 ఎడమ వైపున కలిసే ఉపనదులు. కుడివైపున కలిసేవి ముఖ్యమైనవి చూడండి, మంజీరా, హరిద్ర, కిన్నెరసాని, 4 ప్రవర, 5 మూల, 6 మానేర్. ఇవి మనకి ఇక్కడ కనిపించేవి. మరి వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మంజీరా నది. మరి మంజీరా నది ఎక్కడ జన్మిస్తుందంటే మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లోని జామ్ఖేడ్ కొండ వద్ద జన్మిస్తుంది. జామ్ఖేడ్ కొండ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. బాలాఘాట్ కొండల్లో ఉన్న జామ్ఖేడ్ కొండ వద్ద జన్మిస్తుంది. ఇక్కడెక్కడో జన్మించి ఇలా కర్ణాటక గుండా ప్రయాణించి అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా కలిసిపోతూ ఉంది. ఇది మనకు మంజీరా నది. మంజీరా నదిని మహారాష్ట్రలో ఏమంటారంటే మాంజ్రా అని పిలుస్తారు. సుమారు 645 కిలోమీటర్ల పొడవును ఇది కలిగి ఉంది. ఇది మంజీరా. అంటే గోదావరిని ఎక్కడ కలుస్తుంది? కందుకుర్తి, నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద కలుస్తుంది. సో తెలంగాణ వాళ్ళకు ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గోదావరిని మొట్టమొదటగా కలిసే పెద్ద నది ఏది అంటే మంజీరా నది. ఈ మంజీరా నదిపై తెలంగాణలో ఒక 2 ప్రాజెక్టులు కూడా కలవు. ఆ 2 ప్రాజెక్టులు, ఒకటి సింగూరు ప్రాజెక్ట్ అయితే 2 నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ సింగూరు ఉంటుంది, ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టులు 2 దీని మీద నిర్మించబడినవి. ఇది మనకు మంజీరాకు సంబంధించినటువంటి అంశం. ఈ మంజీరా ప్రవహించే రాష్ట్రాలు ఏమంటే ఒకటి మహారాష్ట్ర అయితే, 2 కర్ణాటక అయితే, 3వది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అని చెప్పి గుర్తుంచుకోవాలి. మంజీరా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రయాణిస్తూ ఉంది. దట్స్ నెక్స్ట్ హరిద్ర గురించి చెప్పుకోవాలి. హరిద్ర ఎక్కడ జన్మిస్తుందంటే హరిద్ర సింపుల్గా మనం చూస్తే తెలంగాణలోని సంగారెడ్డి అనే సిటీకి దగ్గరగా జన్మించి అక్కడ అంటే ఏదో ఈ ఏరియాలో జన్మించి ఇలా వచ్చి దీన్ని కలిసిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం దాని గురించి పెద్దగా ఏం లేదు, జస్ట్ అది అక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ కలిసే ప్రాంతం ఎక్కడ కలుస్తుంది? కందుకుర్తి వద్ద కలుస్తుంది. సో కావున అంటే ఏమవుతున్నాయి ఇక్కడ? గోదావరి, మంజీరా, అలాగే హరిద్ర, ఈ 3 నదులు దీన్ని అంటే గోదావరిని 2 నదులు కలియడంతో ఒక సంగమం ఏర్పడుతుంది. దాన్నే త్రివేణి సంగమం అని పిలుస్తున్నాం. గోదావరి తెలంగాణలో మొదటగా ఎక్కడ త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేస్తుందంటే ఇదో కందుకుర్తి వద్ద ఇది మొదటిసారిగా త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేస్తుంది. త్రివేణి సంగమం అంటున్నాం. ఏంటి త్రివేణి సంగమం అంటే? 3 నదులు ఒక ప్రాంతంలో కలిస్తే దాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తాం. 3 నదులు ఒక ప్రాంతంలో కలిస్తే త్రివేణి సంగమం అని పిలుస్తాము. రైట్, ఇది ఇక్కడి వరకు ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ ఈ కిన్నెరసాని ఎక్కడ జన్మిస్తుందంటే మనకు భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. అంటే
తాడ్వాయి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఇక్కడ తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతర జరిగే ప్రాంతానికి దగ్గరగా ఉన్న తాడ్వాయి అనే ప్రాంతం వద్ద జన్మించి అక్కడ నుంచి కిందకి ప్రయాణిస్తుంది. చూడండి, ఇక్కడ జన్మించి ఇక్కడ నుంచి కిందకి ప్రయాణించి ఇక్కడ కలిసిపోతూ ఉంది. ఇక్కడ జన్మించి ఇక్కడ వచ్చి కలిసిపోతుంది. అంటే భూపాలపల్లి జిల్లాలో జన్మించి భద్రాచలం వద్ద అది గోదావరిని కలిసిపోతూ ఉంది. జస్ట్ అలా గుర్తుంచుకుంటే చాలా, అంతకు మించి మనకు ఎక్కువ అవసరం లేదు. ఈ కిన్నెరస అని నెక్స్ట్ ప్రవర మూల అనేవి మన తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించవు, అవి మహారాష్ట్రలో ప్రయాణించేటువంటి ముఖ్యమైనవి. ఈ మూలా నది ఒడ్డున పూణే నగరం కలదు, మూలా నది ఒడ్డున పూణే నగరం కలదు అనేది గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మానేర్ను మనం గుర్తుస్తే ఈ మానేర్ అనేది మహారాష్ట్రలోని తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వద్ద సిరిసిల్ల కొండ పైన జన్మిస్తుంది. ఇక్కడ జన్మిస్తుంది, సిరిసిల్ల కొండ మీద జన్మిస్తుంది. సో ఎక్కడ అంటే జన్మస్థానం సిరిసిల్ల కొండ అని చెప్పి పిలుస్తున్నాం. ఇవి తెలంగాణ వాళ్ళకు కొద్దిగా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సిరిసిల్ల కొండ వద్ద జన్మించి అక్కడ నుంచి సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల గుండా ప్రయాణించి కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద గోదావరి నదిని కలిసిపోతుంది. కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద గోదావరిని కలుస్తుంది. రైట్, ఇది మనకు ఇటువైపున ఉన్నటువంటి అంటే కుడివైపున గోదావరి నదికి గల ముఖ్యమైన ఉపనదులు అని చెప్పి చెప్పుకుంటున్నాం. రైట్, గోదావరికి ఎడమ వైపున గల ఉపనదుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి అని చెప్పి చెప్తున్నాం. ఎడమ ఉపనదులు, లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. రైట్, ఇప్పుడు ఏమున్నాయంటే శబరి, సీలేరు, పెన్గంగా, వైన్గంగా, వార్దా, డెర్నా, ప్రాణహిత, కడెం, ఇంద్రావతి. ఇవి ఇటువైపున ఉన్నటువంటి ముఖ్యమైన నదులు. వీటిలో కొన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ వీటిలో చూస్తే శబరి. మరి శబరి యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే సింగారం కొండలు, ఒడిస్సా. సో ఒడిస్సాలోని సింగారం కొండల వద్ద జన్మిస్తుంది. సో ఈ ఒడిస్సాలో ఇక్కడెక్కడో జన్మించి సింగారం అనే కొండల వద్ద జన్మించి ఇలా కిందకి ప్రయాణించి ఇక్కడ కలిసిపోతూ ఉంది. సో ఒడిస్సాలోని సింగారం కొండల వద్ద జన్మించి అటు పిమ్మట ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ తరువాత ఏపీలోకి ప్రయాణించి అది అక్కడ కలుస్తుంది. కోనవరం, ఏపీలోని కోనవరం అనేటువంటి ప్రాంతం వద్ద ఇది దేనిని కలుస్తూ ఉందంటే గోదావరిని ఎడమవైపు నుంచి కలుస్తూ ఉంది. కోనవరం అనే ప్రాంతాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి శబరిని ఒడిస్సాలో ఏమని పిలుస్తారంటే కొలాబ్ నది అని పిలుస్తారు. శబరిని ఒడిస్సాలో కొలాబ్ నది అని పిలుస్తారు. సో ఏపీలో గోదావరిని మొదటగా కలిసే ఉపనది ఏదంటే శబరి. ఏపీలో గోదావరిని మొదటగా కలిసే ఉపనది శబరి నది అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో అలాగే గోదావరి ఉపనదుల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదంటే ఈ శబరి నది పరివాహక ప్రాంతమే, అంటే శబరి వ్యాలీ అని చెప్పి పిలుస్తాము. రైట్, దాని తర్వాత శబరిని పక్కన పెట్టేస్తే సీలేరును మనం తీసుకుంటూ ఉన్నాం. చూడండి, సీలేరు విశాఖ జిల్లాలోని గూడెం అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి వచ్చి గోదావరిని లెఫ్ట్ సైడ్ నుంచి కలుస్తుంది. రైట్, నెక్స్ట్ అక్కడి వరకు పక్కన పెడితే పెన్గంగా నది మనకు ఎక్కడ జన్మిస్తుంది అంటే కనుక మహారాష్ట్రలోనే అజంతా కొండలలోని రేవుల్ ఘాట్ అనే ప్రాంతం వద్ద
జన్మిస్తూ ఉంది. అజంతా కొండల్లో ఉన్నటువంటి రేవుల్ ఘాట్ అనే ప్రాంతం వద్ద పెన్గంగా నది జన్మిస్తుంది. అక్కడ నుంచి ప్రయాణించి మహారాష్ట్రలోని ఒక ప్రాంతం వద్ద అది చూద్దాం. అలాగే అక్కడ జన్మిస్తుంది. ఆ విషయాన్ని అక్కడ వరకు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వైన్గంగా, ఇది మధ్యప్రదేశ్లోని స్టోయినీ జిల్లాలోని ముంద్రా అనే ప్రాంతం వద్ద, స్టోయినీ జిల్లాలోని ముద్రా అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. వార్దా నదిని చూస్తే ఇది కూడా మధ్యప్రదేశ్లో జన్మిస్తుంది. ముల్తాయి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ముల్తాయి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఇలా 3 నదులు, అంటే ఇదో పెన్గంగా ఇలా జన్మించి ఇలా వస్తూ ఉంటుంది, రైట్. దాని నుంచి వైన్గంగా ఇలా జన్మించి ఇలా కిందికి వస్తుంటుంది. ఇంకొకటి వార్దా నది ఇలా జన్మించి ఇలా వస్తున్నాయి. ఈ 3 నదులు చూడండి మహారాష్ట్రలోని జుగాడ్ అనే ప్రాంతం వద్ద కలుస్తూ ఉన్నాయి. ఒకటేమో పెన్గంగా మహారాష్ట్రలో జన్మించి వస్తుంది, ఇది పెన్గంగా. ఇది వైన్గంగా, వార్తా. ఈ 3 నదులు మహారాష్ట్రలోని జుగాడ్ అనే ప్రాంతం వద్ద జన్మించి అక్కడ నుంచి కలిసిపోతున్నాయి, అంటే ఇక్కడ కలుస్తున్నాయి. జుగాడ్ అనే ప్రాంతం వద్ద 3 నదులు కలిసి ఏ విధంగా మారుతున్నాయంటే ప్రాణహిత నదిగా మారుతున్నాయి. ప్రాణహిత నదిగా మారుతూ ఉన్నాయి. సో 3 నదులు కలిసి ప్రాణహితగా మారి అక్కడ నుంచి వచ్చి ఇక్కడెక్కడో పుట్టినాయి. ఇక్కడ మనం దీన్ని ఒకసారి పక్కన పెట్టేస్తే చూడండి, చూపిస్తాను. ఇక్కడెక్కడో పుట్టినటువంటి నది ఇలా వస్తూ ఉంది. అలాగే ఇక్కడి నుంచి పుట్టిన ఇంకొక నది ఇలా వస్తుంది, ఇంకొక నది ఇలా వస్తుంది. 3 నదులు ఇక్కడ కలిసిపోతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో పుట్టిన ఈ నది ఇలా, ఇది ఇలా, నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన ఇలా కలిసి ఇలా బయలుదేరి ఇక్కడికి వచ్చి కలిసిపోతూ ఉన్నాయి. ఇదేమో పెన్గంగా, ఇదేమో వైన్గంగా, ఇదేమో వార్తా. ఈ 3 నదులు జుగాడ్ అనే ప్రాంతం వద్ద కలుస్తున్నాయి. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. అక్కడ నుంచి ఏ విధంగా మారని ప్రాణహితగా మారి ఎక్కడ కలుస్తుంది గోదావరిని అంటే భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద, కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే ప్రాంతం వద్ద ఇవి గోదావరి నదిని లెఫ్ట్ సైడ్ నుంచి కలుస్తుంది. మరి ఇక్కడే ఇంకొక నది కలుస్తుంది కదా, ఇది మానేర్ అని మనం చెప్పినాం. ఇక్కడేమో మానేర్ నది అయితే ఇదేమో ప్రాణహిత. ఈ రెండింటిని మనం ఒకసారి గమనిస్తే చూడండి, ఈ కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ఇటువైపు నుంచి వస్తే ఇటువైపు నుంచి ఏమొస్తుందమ్మా మానేర్ వస్తుంది. మరి ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి నది ఏది, ఇది గోదావరి. మరి గోదావరి ఇటువైపున ప్రాణహిత, ఇటువైపున మానేర్. ఈ 3 నదులు కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి కాబట్టి దానిని మళ్ళీ ఏమని చెప్తున్నాం, ఇది త్రివేణి సంగమంగా పిలుస్తున్నాం. త్రివేణి సంగమం. దీన్నే దక్షిణ త్రివేణి సంగమం అని పిలుస్తాం. దక్షిణ త్రివేణి సంగమం అంటాము. సో ఎందుకు అంటే దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది అయినటువంటి గోదావరి నదిని దాని ఉపనదిలో అతి పెద్ద నది అయినటువంటి ప్రాణహిత, ఇంకొక నది మానేరు ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి దీన్ని దక్షిణ త్రివేణి సంగమం అని పిలుస్తూ ఉన్నాము. సో భారతదేశంలో త్రివేణి సంగమం అంటే ఏమిటి, గంగా నది, యమునా నది, సరస్వతి నదులు అలహాబాద్ వద్ద కలుస్తాయి. ఆ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. మరి దక్షిణ భారతదేశంలో త్రివేణి సంగమం ఏమిటి అంటే గోదావరి నది, ప్రాణహిత నది, మానేరు నదులు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ ప్రాంతాన్ని మనం త్రివేణి సంగమంగా పిలుచుకుంటున్నాం. దాన్నే దక్షిణ త్రివేణి సంగమం అంటున్నారు. సో ఈ విధంగా 3 నదులు కలిసి ప్రాణహితగా మారి ఆ తర్వాత కాలంలో కిందకి ప్రయాణించి ఏమవుతున్నాయి, గోదావరిని ఎడమవైపు నుంచి కాళేశ్వరం వద్ద కలుస్తూ ఉన్నాయి. రైట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ 3టిని కలిపితే మనకు ఏర్పడే నది ఏమిటి అంటే ఈ 3టిని కలిపితే ప్రాణహిత నది ఏర్పడుతుంది. మరి ప్రాణహిత నదిని గోదావరి ఉపనదుల్లో అతి పెద్ద నదిగా పేర్కోవచ్చు. అతి పెద్ద ఉపనది గోదావరి ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏదంటే ప్రాణహిత నది అని మనం గుర్తుంచుకోవాలి. రైట్. అది మనకు అక్కడి వరకు. మరి డిర్నా గురించి మనకు అవసరం లేదు, అది మహారాష్ట్రలో ఉంటుంది. రైట్. నెక్స్ట్
కడెం నదిని మనం ఒకసారి తీసుకుంటే కడెం నది జన్మస్థానం ఏదంటే ఆదిలాబాద్ జిల్లాలోని బోతాయి అనే ప్రాంతం వద్ద కడెం నది జన్మిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ లేదా బోతాయి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది, బోతాయి. మరి ఈ కడెం నది స్పెషాలిటీ ఏంటంటే ఈ కడెం నదిపై ఒక 3 జలపాతాలు కలవు. ఆ 3 జలపాతాలు ఇంపార్టెంట్. ఇదో పైనుంచి ఒక జలపాతం, ఇక్కడ ఒక జలపాతం, ఇక్కడ ఒక జలపాతం కలదు. ఈ దీనిపైన ఉన్న 3 జలపాతాలు ఏంటంటే ఒకటి కుంతాల జలపాతం, ఇది 45 మీటర్ల ఎత్తును కలిగి తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతంగా పిలుస్తూ ఉన్నాము. రెండోది పొచ్చెర జలపాతం, మూడోది గాయత్రి జలపాతం, గాయత్రి జలపాతం. ఈ 3 జలపాతాలు కడెం నది పైన కలవు. మరి కడెం నది ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి నిర్మల్ జిల్లాలో గోదావరిని ఎడమ సైడ్ నుంచి కలుస్తూ ఉంది. దట్స్ మనకు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే ఇంద్రావతి నది. మరి ఇంద్రావతి నది జన్మస్థానం ఏమిటి అంటే ఇది ఒడిశాలోని కలహండి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. కలహండి అనే ప్రాంతం వద్ద జన్మించి అక్కడ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణల గుండా ప్రయాణించి తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ అనే ప్రాంతం వద్ద గోదావరిని ఎడమ సైడ్ నుంచి కలుస్తూ ఉంది. మహాదేవ్పూర్ అనే ప్రాంతం వద్ద కలుస్తుంది. సో ఎక్కడ కలుస్తుందంటే తెలంగాణలోని మహాదేవ్పూర్ అనే ప్రాంతం వద్ద గోదావరిని ఎడమవైపు నుంచి కలుస్తూ ఉంది. మరి ఈ ఇంద్రావతి నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రయాణించేటప్పుడు అక్కడ బస్తర్ పీఠభూమి గుండా ప్రయాణిస్తుంది. ఈ బస్తర్ పీఠభూమిలో చిత్రకూట్ అనేటువంటి జలపాతాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. సో ఇలా మనం వరుసగా దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. సో రైట్, దీంతో మనకు ఏమైందంటే ఈ గోదావరి నది దానికి సంబంధించిన ఉపనదులు మనకు కంప్లీట్ అయినవి. నెక్స్ట్ వస్తే గోదావరి నది తర్వాత